ఇది లాక్ సేఫ్టీ పిన్ ఇది తీసుకొని లాగేసి తర్వాత ఇది వచ్చేస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొని ఇది పెట్టుకోవాలి. ఎక్కడ ఏ స్పాట్ ఇది పెట్టుకోవాలి. ఏ అంటే చెక్క కానీ తర్వాత బట్టలు కానీ ఎవరు కానీ ఏ అనేదంతా కనపడాలి. బి అంటే ద్రవ ఆయిల్ కానీ ఇది లాగేసి వాయు గ్యాస్ పట్టుకొని ఎక్కడ కావాలో పెట్టుకొని అయిపోయిన తర్వాత ఏ బి మామూలుగా అయితే ట్రైకి పెట్టేస్తే ఫోటో ఏబిసి ఫోటోలు డ్రై కెమికల్ పౌడర్ అనేది లాక్ తీసి అప్పుడు తీసుకొని దీని చేతిలో పట్టుకొని దీన్ని అదుపుకుంటే ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించాలి. ఎంత ఏంటంటే పెట్రోల్ అనేది హైట్ లెవెల్ మీరు ఫోన్ కూడా మాట్లాడుతుంటారు. ఫోన్ మాట్లాడలేదు. ఫోన్ ఏంటంటే రేడియేషన్ తరగాలి. ఏం చేస్తుంది పెట్రోల్ పడుతుంది గౌరవిస్తుంది గౌరవం చెప్తే పైన దాంట్లో ఆధార్ తల్లికి వస్తూ ఉంటుంది ఆవిరి తొందరగా నువ్వు పెట్రోల్ తీసుకుంటే ఆవిరి స్పీడ్లో తయారవుతుంది. కాబట్టి మీరు తీసుకునే రియాక్షన్ బట్టి ఉంటుంది. లేదంటే ఇప్పుడు వీలైన వరకు ఇక్కడ మాత్రం ఎవరి ఫోన్ మాట్లాడకూడదు. అసలు అటు గ్యాస్లో ఎంత ఏంటంటే డేంజర్ హై గ్రామ్లో నువ్వు ప్రాణాలు వస్తుంది. పక్కన ప్రాణాలు ముట్టుకోవద్దు. అంతా ఇదేంటి 10 రూపాయలు నష్టం లేదు కాదు, హోటల్లో నష్టం అనమాట. మీ ఇది పాటు ఏంటంటే పక్కన అందువల్ల ఏంటంటే వ్యాపారపాటు లేకుండా నువ్వు నిత్యం 24 గంటలు తీసుకుంటుంది. కాబట్టి నువ్వు పాటు ఇంకొక కాబట్టి మీరు జాగ్రత్త తీసుకుంటూ గమనిస్తూ ఉండాలా. ప్రతిదీ ఫోన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అదే శాటిలైట్ ద్వారా వచ్చింది అంటే మనకు కంటికి అవకూడదు. అదే మామూలుగా మనం ఇస్తే మనకు తెలుస్తుంది. ఎక్కడ దగ్గర ఉంటే వద్దని మనకు అదే అనుకోవడం కాదు. అది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఎవరు వస్తుంది ఏం చేస్తుంది మేము వచ్చిన కస్టమర్స్ ఇబ్బంది కష్టంగా ఆయన ఫోన్ ఆపేసి మీకు ప్రమాదం మాకు ప్రమాదం. ఎందుకంటే మీరు కూడా చూసుకుంటే అంతా ఫోన్ ఉంది కాబట్టి ఇప్పుడు బైక్ తీసుకోవచ్చు. 8,000 కిలోమీటర్ల నుంచి చెల్లి చేసుకుని వస్తాడు. ఇలా ఆయిల్ పడుతుంది. ఆయిల్ పట్టి దీంట్లో ఏడుగా వస్తుంది. ఏడు స్టార్ట్ అవుతుంది. అదే ఎంత ఏంటంటే సైలెన్స్లో ఒక్కసారి పంపించాలి. అదే మీరు పక్కన ఒకసారి ఇంకోటి ఏంటంటే కార్లో ఇంజన్ పెట్టుకుంటాం ఆయిల్ పెట్టుతాం ఒక్కసారిగా బ్లాస్ట్ పెట్రోల్ తగ్గిస్తే ఇంజిన్ అందువల్ల ఏంటంటే అతి చిన్న ఏమరపాటు ఈ ఎక్స్టెన్షన్ నుంచి పూర్తి అవ్వాలని ఉన్నారా. ఇదంతా ఏ క్లాస్ టైర్స్ అంటే చెత్త కానీ ముక్క కానీ అతనికి ఏ క్లాస్. బి క్లాస్ అంటే అది ఘన పదార్థం ఏది. బి అనేది ద్రవ పదార్థం అంటే ఆయిల్ సంబంధించింది. ఏ ఆయిల్ అయినా కావచ్చు. కిరోసిన్ పెట్రోల్ డీజిల్ అయినా ఏదైనా కావచ్చు. సి అంటే వాయు పదార్థం గ్యాస్. దీని మీద ఏబిసి ఉంది. దీని మీద పిసిపి ఉంది. ఇది డ్రై కెమికల్ పౌడర్. దాంట్లో ఏముంటుంది కెమికల్ మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్స్టెన్షన్ అంటున్నాం. కరెంట్ కరెంట్ ఉంటే కూడా మీరు ఆలోచించు. దాని దగ్గర మామూలు తీసుకుంటాం. కొన్ని అవగాహన ఉండాలి. వాటిలో బయట పండిస్తున్నారు కదా దాంట్లో మిషన్ ఫిల్ చేసి పెడుతూ ఉంటారు. అయ్యేంది మామూలుగా అంటే అయిపోయింది ఏం చేస్తాం అంటే అదే అపాయం ఇమీడియట్లీ రియాక్షన్ ఉండాలి. ఉన్నట్టు పైన కొట్టాలా అందుబాటులో లేదు. కంట్రోల్ చేసుకోవాలి. ఉన్నట్టు లేదా 100
108 ఎమర్జెన్సీ ఈ నెంబర్లు కంపెనీ చూస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఆ ఫిట్నెస్ ఉంటారు. ఈ మెసేజ్ తీసుకోవడం దీనికి రెస్పాండ్ అవుతుంది. ఏ స్టేషన్ పోయినా కూడా ఏ స్టేషన్ పోయినా కూడా ఇది ఒకసారి మనం ఓపెన్ చేస్తే మళ్ళీ దీన్ని తిరిగి వచ్చేస్తాం. అదట్టుగా మనం వాడుతున్నామా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసేస్తాం. ఇదైతే సులువుగా ప్రతిదీ ఇది ఒకసారి ఓపెన్ చేస్తే దొరుకుతున్నారు మళ్ళీ రీచ్ చేస్తున్నారు. ఇది అట్లా కాదు మనకేమో వాడుతున్నారు. అవి ఒకసారి వాడితే ఏంటంటే అయ్యేంటే అది కూడా తీసుకున్నాను పట్టలేదు బాబు ఇట్లా తీసుకోవాలి. ఎక్కడ ఈ స్పాట్ అది ఇక్కడ పెట్టుకొని దీనిలో ఓ అంటదే ఆవిరి వస్తుంది వస్తుంది అంటే కూలింగ్ ఇదేంటంటే డిశ్చార్జ్ కాదు. ఇదేంటంటే కరెంట్ షాక్. నీకు ప్రతిదీ అంటే ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి. ఇది లాగే ఇది ఎంతవరకు అవసరమో ఈ సేఫ్టీ పిన్ ఏ విధంగా ఉంది. ఇదేంటి సేఫ్టీ పిన్ తీసేసి దీన్ని కొట్టాలి. లేదా తెలియని మనిషి కొట్టాలి. కొట్టేసి దాన్ని మనం మంచి పాట ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ పరికరాలు అక్కడికి అయిపోయినట్లయితే ఈ అయితే ఇదే ఇది 3 ఎంతవరకు అయిపోయిందో అంతవరకు వాడుకొని మళ్ళీ ఇది పెట్టుకుని మళ్ళీ వాడుకోవాలి. అదే విసుగు విసుగులో విపరీతమైన ఎండ కాస్తుంది సార్. వర్షాలు 50 దాటుతుందంట. 50 దాటుతుందంట సార్. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలా. ఏమాత్రం ఇమీడియట్లీ ఫోన్ నెంబర్ మీ అందుబాటులో ఇమీడియట్ 101 102 ఈ 3 నెంబర్లు కంపల్సరీ మాట్లాడుతుంది. మీరైతే ఫోన్ మాట్లాడుతున్నారు దానికైతే వీళ్ళే ఫోన్ మాట్లాడతారు బయట ఇక్కడ ఎవరు మాట్లాడి రేడియేషన్ మామూలుగా ఇంట్లో గ్యాస్ స్విచ్ చేసామనుకో రూమ్ అంతా ఎత్తుకుంటుంది. ఫోన్ వచ్చినా కూడా అలాగే ఫోన్ వచ్చినాక అదే పరిస్థితి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వల్ల అంత ఇబ్బంది పడుతుంది. భక్తులు మిమ్మల్ని కాపాడుకుంటూ భక్తులు నష్టం జరిగిందంటే ప్రజలు కాపాడు నష్టం జరిగిందంటే ఓనర్కు నష్టం అయిపోయింది. జాతీయ సంస్థ అందరి సమస్య 10 మందికి ఉపయోగపడింది. వ్యాపారపాడు పనికి రాకుండా ఈ రుచిగా కూడా సెల్ ఫోన్ తప్పకుండా ఆపేస్తారు. మీరే కాదు ఎవరైనా సరే సెల్ ఫోన్ మాట్లాడుతుంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు మీరు సేఫ్టీ కావాలంటే ఓనర్ సేఫ్టీ కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మాట్లాడి బయట పడేస్తే కూడా వచ్చిన స్టార్ట్ చేసినాను ఏమవుతుంది ఆడ స్టార్ట్ చేసి దాంట్లో మనీ పోయి బుల్లెట్ తగలబడి 2 సంవత్సరాల క్రితం బుల్లెట్ పోతా ఉంది. అలాంటి మనిషి కూడా స్పాట్ కాపాడుకోలే. ఏం చేయలేదు. పెట్రోల్ ఉందా ఇక్కడే ఉందా మొత్తం బైక్లో ఉండేవాడు దిగి కాపాడుకోలేదు.
ఇలా చెప్పాలి ఎలా వాడాలా ఎలా వాడాలా అడుగు రోజు చెప్తే ఆ రోజు అర్థమైంది కదా మీరైనా చెప్పండి. దీన్ని ఎలక్ట్రిసిటీ వాడచ్చు ఈ ఏంటంటే దీని మీద రాసి ఉంటుంది ఇది బీసీపీ రాసింది ఇది ఏబీసీ ఇది అంటే ధనాత్రణ వాయుధన మీరు వాడచ్చు ఇదేంటంటే పాత మోడల్ ఒకసారి ఆన్ చేస్తే ఏంటంటే బీసీపీ అనేది